హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ ఏడడుగుల బంధం 116వ భాగం చదువుకుందాము. నేను దిగలేదు కదా అన్నది శ్రావణి. ఇక అక్కడే ఉన్న కృష్ణయ్య విగ్రహానికి పారిజాత పుష్పం మాలలు వేసి దండం పెట్టుకున్నారు శ్రావణి దంపతులు. అక్కడి నుంచి కృష్ణయ్య చుట్టూ తిరుగుతూ కృష్ణుడు కోలాటం, పాటలు, డాన్సులన్నీ మొదలుపెట్టారు గోపికల వేషాలు వేసుకున్న అమ్మాయిలు. అది వరకు లెక్క అయితే శ్రావణి ఎంతో అల్లరి చేస్తూ గోపికల కృష్ణుడి చుట్టూ తిరుగుతూ అల్లరిగా డాన్సులు వేస్తూ ఆటలు పట్టించేది. ప్రస్తుతానికి మరి కొత్త పెళ్లి కూతురు అందమైన దృశ్యాలు ఆనందంగా ఉన్నాయి. ధనుంజయ్ గారు ఎంతో సంతోషంగా చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ముఖంలో ఉన్న విషయానికి ఆనందపడుతున్న ఫీలింగ్స్ కనబడుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా రికార్డ్ తీస్తున్నారు కాంపౌండర్. కృష్ణవర్మ దుర్గమ్మ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మొత్తానికి భలేమో అందగాడివి, మా శ్రావణిని పెళ్లి చేసుకుంటావా లేదో అనుకున్నాను. నాకు సిగ్గేస్తుంది బాబు, పెళ్ళికొడుకుగా కృష్ణవర్మని చూస్తుంటే అన్నారు దుర్గమ్మ గారు సిగ్గుపడుతూ. సరిపోయింది, సిగ్గుపడేది పడాల్సింది నేను, నువ్వు కాదే ముసలి అంటూ శ్రావణి వాళ్ళ నాన్నమ్మ నెత్తి మీద ఒకటేసి టింగ్ అని. అమ్మో, పడుచు పిల్లల్ని భర్త దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు. నాలాంటి ముసలిది మాట్లాడినా తన భర్తతో ఊరుకోవడమూ లేదు. ఓయమ్మ శ్రావణి, నీకెంత వయ్యారమే అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. అన్ని సంవత్సరాల తర్వాత భర్త శ్రావణి పెళ్లిలో లభించడం, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనలో కొంత మార్పు రావడం దుర్గమ్మ గారి మనసు తేలిపోయినట్లు ఉంది ఆనందంతో. కృష్ణ కృష్ణ జయ కృష్ణ 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 రుక్మిణీనాథ కృష్ణ సత్యభామనాథుడు కృష్ణ అంటూ డాన్సులు వేస్తూ ఉన్నారు. ఇంతలో రవలి శ్రావణి దగ్గరకు వచ్చి శ్రావణీనాథుడు కృష్ణ అంటూ వాళ్ళ వదిన గారి బుగ్గల్లో ఒక చిన్న చిటిక వేసింది ఆడబొడుచు అందంగా. కృష్ణవర్మ నవ్వుతానే ఉన్నాడు. నిజంగా రవలి ఎంత మంచి అమ్మాయి. కృష్ణ 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 రుక్మిణి భర్త కృష్ణ, కృష్ణ శ్రావణి భర్త కృష్ణ అంటూ ధరణి గీతిక ఇద్దరు పాటలు పాడారు. శ్రావణి అందంగా భర్త వైపు చూస్తూ సిగ్గుపడి అలాగే ఉండిపోయింది. అమ్మ మరదలా, మా పెళ్ళికి ఎంత అల్లాడించావు, ఇప్పుడు ఏమి ఎరగని బుద్ధిమంతురాల్లాగా ముఖం పెట్టుకుని అన్నాడు రవివర్మ నవ్వుతూ. ఏమీ ఉండదన్నయ్య, అసలు ఏమీ తెలియదు బుజ్జి బంగారానికి అంటూ నవ్వేశాడు దేవా. ఇటువంటి కూతురు కావాలనిపిస్తుంది నాకైతే అన్నారు అంబిక గారు. అవును, మొట్టమొదటిగా గీతికను చూడాలని వచ్చిన విశ్వనాథ్ గారు అంబిక దంపతులకు శ్రావణి చాలా బాగా నచ్చింది. ఒక్క కూతురు ఉంటే ఇలా ఉండాలి అనుకున్నారు. అలా అందరూ సంతోషంగా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కృష్ణవర్మ గారు దుర్గమ్మ దగ్గరికి వచ్చి, అమ్మమ్మ, తాతగారిలో చాలా మార్పు వచ్చింది. ఇది చాలా మంచి మార్పుగా మారుతుంది, అది నాకు ఖచ్చితంగా తెలుసు అంటూ ఆనందంగా నవ్వుతూ చెప్పారు కృష్ణవర్మ. కృష్ణ, నిజంగా భగవంతుని స్వరూపం నువ్వు. చిన్నవాడివి అయిపోయావు. ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చిన బాధను నువ్వే తీసేసావు కృష్ణ అంటూ ఆప్యాయంగా మనవడి తల నిమురుతూ ఆనందంగా చూసింది దుర్గమ్మ గారు. అమ్మమ్మ అంటూ దుర్గమ్మ గారి కళ్ళల్లోకి చూస్తూ ఆనందపడిపోయాడు కృష్ణవర్మ. ఆడపిల్లలు అల్లరి చేస్తుంటే ఎందుకు తగ్గుతున్నారు కృష్ణ, వాళ్ళను ఒక ఆట ఆడించాలంటూ రెచ్చగొట్టారు దుర్గమ్మ గారు సైలెంట్గా. అదే అమ్మమ్మ నేను చెబుతున్నానన్నాడు రవివర్మ నవ్వుతూ వచ్చి. ఓకే డన్ అన్నాడు దేవా. శ్రావణి కృష్ణవర్మ వైపు కోపంగా చూస్తూ ఉంది. బుద్ధిగా ఉన్న కృష్ణవర్మను అందరినీ రెచ్చగొట్టింది నానమ్మ అంటూ శ్రావణి దుర్గమ్మ గారి గొంతు పట్టుకుంది వెళ్ళి. ఉసయి, నీ పెళ్ళి అయిపోయింది కదూ, ఇక నాతో పనేంటి అని చంపేస్తున్నావా అన్నారు దుర్గమ్మ గారు. ధనుంజయ్ గారు ఒక్కసారిగా నవ్వేశారు. నానమ్మ, తాతగారు నవ్వేశారంటూ పెద్దగా అరిచింది శ్రావణి. దుర్గమ్మ గారు ఆనందంగా భర్త వైపు చూశారు. ధనుంజయ్ గారు నవ్వుతానే ఉన్నారు. చూస్తున్నారా, అన్నీ గమనిస్తే కృష్ణవర్మ, దేవ, రవివర్మ వాళ్ళ వైపు చూసి నవ్వుతున్నారు ధనుంజయ్ గారు. గోపికలుగా వచ్చిన అమ్మాయిలు ఒకవైపు, శ్రావణి స్నేహితులు మరొక వైపు ఉంటే కృష్ణవర్మ, రండి ఎవరు ఫోటోలు దిగాలనుకుంటున్నారు నాతో అంటూ నవ్వుతూ అడిగాడు. మీకు అభ్యంతరం లేకపోతే మేము కూడా మీతో దిగుతామన్నారు రవివర్మ, దేవా.
ఏమైంది మీకు అన్నది ధరణి అక్కడే నిలబడి. ఇదంతా నానమ్మ చేసిన అల్లరి అన్నది గీతిక నవ్వుతూ. రవివర్మ అమ్మాయిల మధ్య ఉండి పోజిస్తుంటే అమ్మాయిలు పారిపోయారు. దేవా వారి పక్కన నిలబడకుండానే వెళ్ళిపోయారు అమ్మాయిలు. అన్నయ్య మనల్ని చూస్తుంటే హీరోలుగా అనిపించలేదా వీళ్ళకి అంటూ నవ్వాడు దేవా. కృష్ణవర్మ నవ్వుతూ గోపికలు నాతోనే ఫోటోలు దిగుతారన్నాడు శ్రావణి వైపు చూసి నవ్వుతూ. శ్రావణి తాతగారు నవ్వారన్న సంతోషంలో దుర్గమ్మ గారితో ఉన్నది. రండి కృష్ణ ఫోటోలు దిగుదామంటూ అమ్మాయిలు అల్లరి చేస్తుంటే అయ్య బాబోయ్ అంటూ పరిగెత్తాడు కృష్ణవర్మ. ఆ వెనకే పట్టుకోండి కృష్ణవర్మ అంటూ రవివర్మ దేవా మురళి రాజా పరిగెత్తుతుంటే వారి వెనుక అమ్మాయిలందరూ అనుసరించారు. చక్కటి దృశ్యాలను వీడియో తీస్తున్నారు వీడియోగ్రాఫర్. కృష్ణవర్మ అంటూ పిలిచారు దుర్గమ్మ గారు. అంతటి గోలలో కూడా దుర్గమ్మ గారి పిలుపుకి వెనక్కి తిరిగి వచ్చాడు కృష్ణవర్మ. ఏమిటమ్మమ్మా అన్నారు కృష్ణవర్మ. తాతగారు నవ్వుతున్నారు చూడండి అన్నది శ్రావణి. ధనుంజయ్ గారి వైపు చూసిన కృష్ణవర్మ వెంటనే హార్ట్ బీట్ అన్నీ చెక్ చేశాడు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు కృష్ణవర్మ. నవ్వుతున్నారుగా కృష్ణ ఎందుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చావు అన్నారు దుర్గమ్మ గారు బాధగా. లేదమ్మమ్మ ఒక్కసారి అలా వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా పడాలి. వయసును బట్టి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న తేడా ఒక్కసారిగా వేరే రకంగా మారకూడదు. డాక్టర్ గారిని నేను పిలిపిస్తాను ఇక్కడికి. ఆయన వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం ఒకసారి. పెద్ద డాక్టర్ల సలహాలు చాలా అవసరం. ఎటువంటి తీవ్రంగా ఒకే పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మొత్తం ఇంజెక్షన్ ఇచ్చేయమని డాక్టర్ గారు నాకు మెసేజ్ పెట్టారు. అందుకే చేశాను అంటున్న కృష్ణవర్మ వైపు అలాగే చూసి పర్వాలేదా కృష్ణ అన్నారు దుర్గమ్మ గారు కళ్ళనీళ్ళతో. ఈ వయసులో కూడా భర్త క్షేమం కోసం అల్లాడిపోతున్న దుర్గమ్మ గారి కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయాడు కృష్ణవర్మ. నిజానికి మంచి వయసులో తెల్ల దొరల పాలిట సింహస్వప్నంలా నిలిచిన ఆయనకు వేయకూడని శిక్షలు విధించి ఆయన మతి చలించేలా చేశారు వాళ్ళు. అదేమీ తెలియక తన భర్త కోసం ఎదురు చూస్తూ బిడ్డలను ఫ్యాక్టరీని ఒక లైన్లోకి తీసుకొచ్చి సంసారాన్ని ఇంత పెంపొందించిన దుర్గమ్మ గారు భర్త వల్ల కనీసం ఏ సుఖము కూడా అనుభవించని ఆమె తన భర్త ప్రాణాల కోసం ఎంతో బాధపడుతున్నారు. ఇది కాదా 7 అడుగుల బంధానికి ఉన్న విలువ అనుకున్న కృష్ణవర్మ మనసులో ఒక అద్భుతమైన అందమైన భావం అల్లుకుంది. శ్రావణి వైపు చూశాడు. శ్రావణి కృష్ణ వైపు అలాగే చూస్తుంది. ఆ కళ్ళల్లో భక్తిభావం కనిపించింది. చిత్రంగా చూస్తున్న భార్య వైపు చూసి ఏమిటి ఆ కళ్ళల్లో భావానికి అర్థం అనుకున్నాడు కృష్ణ. దుర్గమ్మ గారి మనసు మార్చడానికి అమ్మమ్మ శ్రావణి వైపు చూడండి, నా వైపు అలా చూస్తూ ఉంది ఏమిటి శ్రావణి అని చిన్నగా ఆమెకు చెప్పాడు కృష్ణవర్మ. దుర్గమ్మ గారు శ్రావణి ముఖం వైపు చూసి భర్తను భగవంతుడిగా భావించిన భార్య కళ్ళల్లోని చక్కటి అర్థాన్ని చూస్తున్నాను కృష్ణ శ్రావణి కళ్ళల్లో అంటున్న దుర్గమ్మ గారి మాటలకి పొంగిపోయాడు కృష్ణవర్మ. భార్యాభర్తల మధ్యలో భక్తి ఏమిటి అమ్మమ్మ అన్నాడు కృష్ణ. మంచి ప్రశ్న వేశావు కృష్ణవర్మ అంటున్న దుర్గమ్మ గారి మాటలకు అందరూ అక్కడికి చేరుకున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పటి వాళ్ళకు చాలామందికి ఈ విషయం తెలియదు. మా కాలంలో భర్తని భగవంతుడిలాగానే చూసేవాళ్ళం. అలా భక్తిగా చూసినప్పుడు ప్రేమగా ఉండడం ఎలా సాధ్యమవుతుందమ్మమ్మ అన్నాడు రవివర్మ. అదే సాధ్యము, అసాధ్యం కాదు అన్నారు దుర్గమ్మ గారు. పెద్ద జంటలు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు దుర్గమ్మ గారి వైపు. భక్తిభావం అంటే ఫోటో పెట్టి పూజ చేసి దండం వేసి హారతి ఇవ్వడం భక్తి అనుకుంటున్నారు కదూ. కాదు, భక్తి అంటే అది ఒక గొప్ప అర్థవంతమైన మాట. ఎప్పుడైతే జీలకర్ర బెల్లం శిరస్సున ధరించిన అమ్మాయి కొంగుముడలు వేసుకుని భర్తతో 7 అడుగులు నడిచి అగ్ని చుట్టూ తిరిగిన అమ్మాయి మనసులో సరైన భక్తిభావం ఉన్నప్పుడే ఆ అమ్మాయి నమ్మకంతో భర్తతో జీవితకాలం ప్రయాణించడానికి నడిచి వెళ్ళగలుగుతుంది. ఆ నమ్మకం భక్తిలోనిదే కదూ. మనసా వాచ కర్మన అప్పటి వరకు ఎంతో సిగ్గుపడిన అమ్మాయి తన శరీరాన్ని భర్తకు అప్పగించడంలో పొందిన ఆనందం, నమ్మకం అన్నీ కూడా భక్తిభావంలో ఉన్నవి. అంతేకాదు తను వెళ్ళిన కుటుంబం కాస్త స్తోమత లేని కుటుంబం అయినా కూడా
అన్నీ సర్దుకుని అందరికీ అన్నీ వడ్డించి తాను కూడా భోజనం చేసినట్లు నటించే అమ్మాయికి ఆనాటి రోజుల్లో ప్రేమతో కూడిన భక్తిభావం, ఆ భావం భర్త మీద ఉండబట్టే ఆడది ఎన్ని బాధలైనా భరిస్తుంది. అతను క్షేమం కోసం ఎన్నో వ్రతాలు చేయగలుగుతుంది తను చాలా కష్టపడుతూ. ఆ భర్త మీద భక్తిభావంతోనే తన కడుపున ఒక బిడ్డను మోసి ఆ బిడ్డ ఉదిగించిన తర్వాత తన కోసం హైరాణ పడ్డ వారందరినీ మరిచి భర్త కోసం ఎదురు చూస్తుంది. తన భర్త చూడాలి తన బిడ్డను అన్న కోరిక ఆమెలో మొదటిగా కలుగుతున్నదే భక్తిభావం. అలా తల్లైన భార్య భర్తపై చూపించిన భక్తిభావం, ప్రేమభావం అన్నీ చూస్తుంటూనే పిల్లలకు తండ్రి మీద గౌరవం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరి గౌరవం భార్య వలన భర్తకు కలుగుతుంది. అలాగే భార్యకు విలువ కూడా ఆ భర్త వల్లే వస్తుంది. నమ్మకంతో కూడిన ప్రేమతో వేసిన 7 అడుగుల బంధానికి అసలైన అర్థం ఆలు మగల దాంపత్య బంధం. ఇంట్లో భర్తకు ఆమె ఇచ్చే గౌరవం వల్ల పెరిగే పిల్లలకు తండ్రి పట్ల భయం ఉంటూ ఆ ఇల్లు ఒక భయంలో శ్రద్ధ, భక్తి, క్రమశిక్షణతో నడుస్తుంది. అంతేకాని నేటి కాలంలో భార్యాభర్తలు ఒకరినొకరు చులకన చేసుకుంటూ ఒకరి మీద ఒకరు అనవసరమైన విషయాలు చెప్పుకుంటూ పిల్లల ముందు భార్యాభర్తలు ఇద్దరూ చిన్నతనమైతే వారిరువురు మాటకు విలువ ఏముంటుంది? సరిగ్గా గమనిస్తే భార్యాభర్తలు తమ పాత్రలకు విలువలను తామే ముందు ఇచ్చుకుని ఒకరి పట్ల ఒకరు అనురాగంతో మెలుకుతూ కుటుంబ బరువు బాధ్యతలు మోయవలసిన భర్తను భక్తిభావంతో చూడడం వలన ఇల్లు బాగుపడుతుంది తప్ప చెడిపోదు. అలా బాగుపడే విషయాలు మనం ఎన్నో చూసాము. జరిగిపోయిన కాలంలో పెద్దవాళ్ళ సంసార బంధాల విజయాలను మనం ఎన్నో చూసాము. ఎప్పుడైనా భార్యాభర్త ఇరువురు కూడా ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకుంటేనే వారి చుట్టూ ఉన్న ప్రపంచం సరిగ్గా క్రమశిక్షణతో అడుగులు వేస్తుంది. వారు 7 అడుగుల బంధం 7 జన్మలు కలిసి ఉండేలా ఉంటే ఆ పవిత్ర బంధానికి ఉన్న విలువతో నడిచే వారి సంతతి సరైన దారిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేటి కాలంలో పిల్లల ముందు గొడవలు పడుతూ తమను చులకన చేసుకుంటూ తద్వారా కుటుంబంలోని పెద్దలు తమ విలువను పోగొట్టుకుని సంసారాలను కూలదోచుకుంటున్న చరిత్రలు ఎన్నో మన కళ్ళ ముందు చూస్తున్నాము. అందుకే 7 అడుగుల బంధానికి ఉన్న విలువలు పెంచుకుంటూ తమ సంసార జీవితంలో ఏ గ్రహణ నీడలు పడకుండా జాగ్రత్తగా కుటుంబాలను రక్షించుకునే బాధ్యత భార్యాభర్తలదే. దుర్గమ్మ గారు చెప్తున్న మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్నారు నూతన వధూవరులు కృష్ణవర్మ, శ్రావణి. అంతేకాదు రవివర్మ దంపతులు, దేవా దంపతులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నారు. రవలి, మురళి, రాజా అందరూ వింటున్నారు శ్రద్ధగా. పెద్ద జంటలు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండి మరీ వింటున్నారు. ఏదైనా ఒక విషయం చెప్పాలంటే అది మనం ఆచరించి చెబితేనే ఆ విషయానికి మంచి పట్టు ఉంటుంది. అలా దుర్గమ్మ గారు తన త్యాగమైన జీవితాన్ని అందరికీ తెలియడం వల్ల ఇప్పుడు ఆమె చెబుతున్న ప్రతి ఒక్క మాట సాక్షాత్తు బెజవాడ కనకదుర్గమ్మ చెబుతున్నట్లుగా భక్తిగా వింటున్నారు శ్రద్ధగా అందరూ దుర్గమ్మ గారు చెబుతున్న మాటలను. ధనుంజయ్ గారు మత్తుగా నిద్రపోతున్నారు. డాక్టర్ గారికి ఫోన్ చేసిన కృష్ణవర్మకు డాక్టర్ గారు 2 రోజులు ఆగి అయినా కూడా ఆ విషయాన్ని మనం చూడవచ్చు. అందుకు తగ్గ ట్యాబ్లెట్స్ నీకు మెసేజ్ పెడుతున్నాను, ఇంజెక్షన్స్ పెడుతున్నాను, రిస్క్ మాత్రం ఉండదు కృష్ణ అని చెప్పారు డాక్టర్ గారు. ఏమీ కాదు, మత్తు ఇంజెక్షన్ చేసినప్పుడు సైలెంట్గా నిద్రపోతే అందువల్ల సమస్యలు ఉండవు కృష్ణ అని చెప్పారు. ఆయనకు వేరే పేషెంట్ పని అర్జెంటుగా పడిందంట. ఆ విషయం తెలుసుకున్న కృష్ణవర్మ పర్వాలేదులే అనుకున్నారు. దుర్గమ్మ గారు మాట్లాడుతూ భార్యాభర్తల బంధం బాగుంటేనే ఆ కుటుంబం అంతా బాగుంటుంది. అది అర్థం చేసుకోండి. కుటుంబం విలువలు కాపాడుకోవాలంటే ముఖ్యంగా భార్యాభర్తలుగా తమ బంధాన్ని కాపాడుకోవాలి, ఆ విలువలను కాపాడుకోవాలి. ఎప్పుడు ఒకరి ముందు చులకన కాకూడదు. ఇరువురి మాట ఒకటిగా ఉంటేనే కుటుంబ సభ్యులు, బిడ్డలు కూడా వారి మాట వింటారు. తల్లిదండ్రులుగా మారిన భార్యాభర్తలు మరింత శ్రద్ధ భక్తులతో ఉండాలి. బిడ్డలను చక్కగా పెంచుకోవాలి. అందరూ ఆనందంగా ఉండాలి అంటూ తాము చెప్పాలనుకున్న విషయాలను చెప్పి ముగించారు దుర్గమ్మ గారు.
అప్పటికీ ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. నానమ్మ, నువ్వు బాధపడకు అంటూ శ్రావణి, ధరణి, గీతిక బాధపడ్డారు. రాజా వాళ్ళ నానమ్మ కళ్ళు తుడిచాడు. ఆనంద్ గారు తన కొడుకుని దుర్గమ్మ గారికి ఒడిలో పెట్టారు. తన మనసులోని బాధ ఒక్క క్షణంలోనే పోతుంది. చిట్టి మనవడిని చూసుకుంటే ఇక హడావుడి విందు కార్యక్రమాలు ముగించుకున్నారు. రాధికా నిలయానికి బయలుదేరారు నూతన దంపతులు. వారు వెనుక గీతిక దంపతులు వెళ్ళారు. రాజా, రవలి, మురళి, దామోదర్ వర్మ గారు గట్టిగా రమ్మనడంతో వెళ్ళారు. నూతన వధువరులకు ఆహ్వాన కార్యక్రమాలు చాలా బాగా ఉన్నాయి. జానపదుల వారి అందమైన జావలి సరదా పెళ్లి పాటలతో గాయకులు అల్లరిస్తుంటే చక్కటి నాట్య కళాకారులు నృత్యాలు చేస్తూ స్వాగత సత్కారాలు చేశారు. చక్కటి వన్నె చిన్నెల మయూరి బామల వేషాలు వేసుకున్న అందమైన అమ్మాయిలు పూల వర్షాన్ని కురిపిస్తున్నారు నవదంపతులపై. మేళతాళాలు చక్కగా మోగుతూనే ఉన్నాయి. బాణసంచాలు పేలుతూ ఉన్నాయి. హంగామా మామూలుగా లేదు. తూర్పు వాళ్ళు వేసే హాస్య నాటికలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క. కూచిపూడి నాట్యాల ప్రదర్శన జరుగుతుంది మరో పక్క. సినీ పాట కచేరీ జరుగుతుంది ఇంకో పక్క. అలా 20 దాకా స్టేజీ కట్టించి ఉండడంతో ఎవరికి ఇష్టమైన స్టేజ్ దగ్గర వారు కూర్చుని ఆనందంగా హాయిగా ఆనందిస్తున్నారు ఊరి ప్రజలు. ఇంచుమించు విజయవాడ నగరంలో సగం మంది జనం పైనే అక్కడ ఉన్నట్టుగా అనిపించారు. అంత సందడిగా ఉన్నారు. కోలాహలంగా విందు వినోద కార్యక్రమాలు భారీగా ఉన్నాయి. నూతన వధువరులకు అక్కడున్న కొందరు అమ్మాయిలు వారి పాదాలను శుభ్రంగా పసుపు నీళ్ళతో కడిగి నూతన వధువరులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. రవలి, గీతిక అక్కడున్న కొందరు అమ్మాయిలందరూ కూడా పేర్లు చెప్పమని ఒకటే సందడి చేశారు. దామోదర్ వర్మ గారు అక్కడ కూర్చుని అన్నీ చూస్తూ ఆనందంగా నవ్వుతూ ఉన్నారు. నారాయణరావు గారు, యశోద దంపతులు తల్లిదండ్రులుగా వారు చూడవలసిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. దేవాలయం లాంటి రాధికా నిలయంలోకి నా భార్య శ్రావణితో మన కుటుంబాల పరివారంతో వచ్చానని అందంగా నవ్వుతూ చెప్పాడు కృష్ణవర్మ. నా భర్త కృష్ణవర్మతో దేవాలయానికి వచ్చాను. ఇక ఇదే నా దేవాలయం, నా అత్తవారి ఇల్లు అంటూ భక్తిభావంగా చెప్పింది శ్రావణి. దుర్గమ్మ గారు చెప్పిన మాటలు శ్రావణి మనసులో కొలువై ఉన్నాయి. అల్లరిపోయింది. అంతలోనే పెద్దరికం వచ్చింది. దేవ, గీతిక ఒక్కటే నవ్వులు. ధరణికి కాస్త ఇబ్బంది ఉండడంతో రవివర్మ, ధరణి రాజశేఖర్ నిలయంలోనే ఉండిపోయారు. ఆ తర్వాత కృష్ణవర్మ, శ్రావణి కృష్ణుడు ఆలయంలోకి వెళ్ళారు. బంధుమిత్ర సమేతంగా భగవంతుడికి నమస్కరించుకుని అక్కడ దీపారాధన చేసింది. శ్రావణి హారతి ఇచ్చింది. అందరికీ అక్కడే ఉన్న వెన్న లడ్డూలను పంచింది. ఆ తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యారు. దామోదర్ వర్మ గారు మనవడితో చెప్పారు, రేపు సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఉంది. తెల్లవారుజామునే నిద్ర లేచి రెడీ అవ్వాలి కృష్ణ. అంతేకాదు, పంతులు గారు పెట్టిన ముహూర్తానికి మీరిద్దరూ గదిలోకి అడుగు పెట్టాలి. ఆ తర్వాత మీ ఇష్టం, జాగ్రత్తగా ఉండాల్సిందే ఇక అంటూ చెప్పకనే చెప్పారు దామోదర్ వర్మ గారు నవ్వుతూ. నిజానికి దుర్గమ్మ గారి మాటలు విన్నాక పూర్వం అల్లరి చేసేవాడేమో కృష్ణవర్మ, కానీ ఇప్పుడు ఆ భావాలు ఇద్దరిలోనూ లేవు. ఏ సమయానికి ఆ సమయం అలా ప్రవర్తించి తీరాల్సిందే అని దుర్గమ్మ గారు చెప్పిన విధానాలు వారిద్దరికీ మనసులో ముద్ర పడిపోయాయి. అందుకే పవిత్రంగా ఉండి సత్యనారాయణ స్వామి నోము నోచుకోవాలని వారిద్దరూ కూడా నిర్ణయించుకున్నారు. అందరూ విశ్రాంతి తీసుకున్నారు. భోజన కార్యక్రమాలు అయ్యాక జరుగుతున్న కార్యక్రమాలు, వంటల కార్యక్రమాలు ఏవి కూడా ఆగలేదు. తెల్లవార్లు అలా జరుగుతూ ఉండాల్సిందే. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటున్నారు. రాధికా నిలయంలో కుటుంబ సభ్యులు అందరూ నిద్రపోతున్నారు. శ్రావణి ఫోన్కి కృష్ణవర్మ మెసేజ్ చేశాడు, ఒక్కసారి డాబా మీదకు రా శ్రావణి అంటూ. ఈ సమయంలో ఎందుకు, రేపు ఉదయమే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదూ అని మెసేజ్ పెట్టింది శ్రావణి. కాసేపు మాట్లాడుకోవాలా అనిపిస్తుంది, రా శ్రావణి అని. అంతకు మించి ఏమీ లేదంటూ మెసేజ్ పెట్టారు కృష్ణవర్మ నవ్వుతూ. బయటకు చూసి ఎవరూ లేచి ఉండకపోవడంతో పైకి వెళ్ళింది శ్రావణి. చక్కగా చిన్న చిన్న గులాబీ రంగు లైట్ల సెట్టింగ్లో అందంగా మెరిసిపోతూ ఉంది డాబా మీద వాతావరణం. మళ్ళీ విరజాజి, సన్నజాజి తీగలకు పువ్వులు విరిసి అందంగా సువాసనల గుబాలింపుగా ఉన్నాయి.
అక్కడున్న ఉయ్యాలలో తెల్లటి పైజామా లాల్చి వేసుకుని కృష్ణవర్మ అందంగా కూర్చుని ఉన్నాడు. లైట్ బేబీ పింక్ కలర్ శారీ డిజైన్ బ్లౌజ్ వేసుకున్న శ్రావణి ఎంతో అందంగా కనిపించింది కృష్ణవర్మ కళ్ళకు. కుసుమ కోమలమైన సుగంధాల వెదజల్లే పుష్పాల సైతం నిన్ను చూసి తల వంచుకుని ఉన్నాయి. మాకన్నా అందంగా ఉన్నావు అని అంటూ నవ్వాడు శ్రావణి వైపు చూస్తున్న కృష్ణవర్మ. అంతగా ఏమీ పొగడాల్సిన అవసరం లేదు. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. ఎంత త్వరగా నిద్రపోతే అంత మంచిది అంటున్న శ్రావణి వైపు చూసి నవ్వేశాడు కృష్ణవర్మ. మంగళసూత్రం కట్టి 24 గంటలు అవ్వలేదు, అప్పుడే నా మీద పెత్తనం చెలాయిస్తున్నావా అన్నాడు నవ్వుతూ కృష్ణ కావాలని. బాధ్యతగా ఒక ఇంటిల్లాలుగా వచ్చినప్పుడు ఆ ఇంటి ధర్మాలను అతిక్రమించకుండా జరగబోయే కార్యక్రమాలు ఎక్కువ ఏ విఘ్నాలు రాకుండా చూసుకునే బాధ్యత ఒక భార్యగా రాధిక నిలయానికి కోడలుగా నాకు ఉన్నది. ముఖ్యమైన బాధ్యత మీరేమైనా అనుకోండి అంటున్న శ్రావణి వైపు ఎంతో ఆశ్చర్యంగా చూశాడు కృష్ణవర్మ. తను అన్న మాటలకు అలుగుతుంది, లేకపోతే కొంచెం కోపగించుకుంటుంది అనుకున్నాడు. ఏమిటి ఇంతలోనే అంత పెద్దరికం ఎలా వచ్చేసింది బుజ్జి బంగారానికి అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. నువ్వు అందంగా నవ్వుతూ ఉంటే నాకే మనసు చలిస్తుంది. ఎందుకు బాబోయ్, నేను కిందకు వెళ్ళిపోవాలనుకుంది శ్రావణి నవ్వుతూ. శ్రావణి, ఎందుకు నవ్వుకుంటున్నావో, మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా అన్నాడు కృష్ణవర్మ. చెప్పండి చూద్దామన్నది శ్రావణి నవ్వుతూ. అక్కడున్న పూల తీగలు అల్లుకున్న ఉయ్యాలపై కూర్చున్న శ్రావణి అందంగా ఊగుతూ మాట్లాడుతూ ఉన్నది. ఏముంది, భర్త అయిన మరుక్షణమే పెత్తనం చెలాయిస్తున్నాడు ఈ అబ్బాయి అనుకుంటున్నావు కదూ అన్నాడు నవ్వుతూ. మీకు పెత్తనం చేసే అంత వ్యవధి నేను ఇవ్వదలుచుకోలేదుగా, అందుకు నాకు భయమే లేదన్నది శ్రావణి నవ్వుతూ. అంటే తాతగారు తాళం చెవులు కూడా నీకు అప్పగిస్తారంటావా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. ఎంత పిచ్చి మాటలు మాట్లాడారు మిస్టర్ కృష్ణవర్మ గారు. రాధికా నిలయానికి ఉన్న ఒకగానొక్క వారసుడని నాకిచ్చేసిన తాతగారు తాళాలు ఇవ్వకపోతే నాకేమి అన్నది నవ్వుతూ శ్రావణి. ఇన్ని మాటలు నేర్చావు, అది ఎలా సాధ్యం అన్నాడు కృష్ణవర్మ. ప్రేమించే అమ్మాయి మాటలు ఒకలా ఉంటాయి కృష్ణబాబు, కృష్ణబాబు భార్యగా వచ్చిన అమ్మాయి మాటలు అసలైన మాటలు. బాధ్యతగా ఉండాలిగా అన్నది శ్రావణి.